ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవాది దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానం సామెతలు 6:5. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. మరి ఈ వచనాన్ని మనం ఆలోచిస్తే, వేటగాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లు అంటే తప్పించుకునే అవకాశం మనలో ఉన్నప్పటికీ సామర్థ్యాన్ని బట్టి తప్పించుకోకుండా అలా దొరికిపోవాలని నిర్ణయించుకుంటే దేవుడైనా ఏం చేయలేడు. ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకొనున్నట్లు తప్పించుకొనుము అని అంటున్నాడు. అంటే ఉపాయం ఉండాలి అని అంటున్నాడు. కాబట్టి శ్రమలో ఇరుకులో విశాలతను అనుగ్రహించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా ఏం సాకులు చెప్పకుండా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్తామో వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించగలిగి విడుదల పొందుకోవాలి అని అంటున్నాడు. అపాధిని ఎదిరించుడి, అప్పుడు అది మీ ఎద్దు నుండి పారిపోను అని అంటున్నాడు. అలాగే సామెతల గ్రంథం, పక్షి చూస్తుండగా వేటగాడు వల వేట నిష్ప్రయోజనమే అని అంటున్నాడు. సో అలాంటి వచనాలను బట్టి మనము లేజీగా ఉంటే తప్ప సాతాను మన జీవితంలోకి రాలేడు. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాము, సాతానుని ఎదురిద్దాము, జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. మరి కృపను బట్టి ఇక చాలు, ఈరోజు నుండి నేను ఆశీర్వదించబడాలనుకుంటున్నానంటే అంటూ లేచి ఆయన నిమిత్తం స్తుతులు చెల్లిస్తూ విడవక ప్రార్థించి జవాబు పొందే వరకు పట్టుదల కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా ఎరుకవాని చేతిలో నుండి మనం తప్పించుకున్నట్టుగా అపాధి చేతిలో నుండి సెల్ఫ్ డెలివరెన్స్ పొందుకుంటాం. అలాంటి కృప, అలాంటి ప్రేమ దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ జ్ఞానంతో కూడిన పట్టుదల కలిగి ఎనఫ్ ఈజ్ ఎనఫ్, ఇట్ ఈజ్ మై టైమ్ టు ఎక్స్పీరియన్స్ ద మెరాకిల్ పవర్ ఆఫ్ గాడ్ అంటూ దేవుని నామాన్ని బట్టి డిక్లేర్ చేద్దాం. గాడ్ బ్లెస్ యూ అండి. తండ్రి నీకు వందనాలు నాయన. ఈ చిన్ని ప్రార్థన ఆలకించి దీవించే దర్శించే దేవుడిగా మహిమను అందుదురు కాక. ఆమేన్.